మినీ ప్రపంచానికి స్వాగతం. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ తిరిగి నిలబడగలుగుతుంది అంటే గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు లాంటి వ్యక్తులు ఆ పార్టీలో ఉండటం వల్లేననిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా కూడా తెలుగుదేశం యొక్క పరువు ప్రతిష్ట ఇనుమడించే విధంగా వినూత్నంగా దాన్ని చేపట్టడం అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారుతూ ఉంది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం స్త్రీశక్తి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాని సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకమైన సమావేశాలు మహిళలతో ఏర్పాటు చేసి ప్రభుత్వం యొక్క ఉద్దేశము, తర్వాత మహిళల నుంచి కూడా పథకానికి సంబంధించి ఫీడ్బ్యాక్ సేకరించమని ముఖ్యమంత్రి గారు ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానీ, కేంద్ర మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అటువంటి సమావేశాలు విరివిగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే కేంద్ర మంత్రులు ఏర్పాటు చేసిన సమావేశాలకు కానీ, రాష్ట్ర మంత్రులు ఏర్పాటు చేసిన సమావేశాలకు కానీ, ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏర్పాటు చేసిన సమావేశాలకు కానీ 500 నుంచి 2000 వరకు మాత్రమే మహిళలు వచ్చిన సందర్భాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్, ఎస్బీ నుంచి వచ్చిన అధికారిక నివేదికల ప్రకారం తెలుస్తున్న సంగతి. కానీ ఎరపతినేని శ్రీనివాసరావు గారు స్త్రీశక్తి పథకానికి సంబంధించి సెప్టెంబర్ 1వ తేదీన గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్లలో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఆలోచించారు. దానికి సుమారు 35,000 మంది మహిళలు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు. ఆ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి అనిత గారిని ముఖ్య అతిథిగా పిలవటం అనేది కూడా కొంత ఆసక్తిని కలిగిస్తూ ఉంది. సాధారణంగా ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఎటువంటి ప్రోగ్రాం తన నియోజకవర్గంలో చేపట్టినా కూడా దానికి లక్షలాది మందిని అతి తక్కువ సమయంలో సమీకరించడం, లేదా లక్షలాది మందిని ఒక కార్యక్రమానికి ప్రభుత్వానికి అనుకూలంగా కానీ వ్యతిరేకంగానే రోడ్డు మీదకి తీసుకురావటం, అవన్నీ కూడా ఆయనకు వెన్నతో పెట్టిన విద్యగా చాలా సందర్భాల్లో రుజువవుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఆయన చేస్తూ ఉన్న ఈ స్త్రీశక్తి పథకానికి సంబంధించిన భారీ బహిరంగ మహాసభ కూడా ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక సంచలనంగా మారుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఒకేసారి 35,000 మంది మహిళలను ఆ సభకు సమీకరించడానికి లేదా వస్తారని చెప్పి, స్వచ్ఛందంగా వస్తారని చెప్పి ఆ పార్టీ నేతలు వెల్లడిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా కొంత ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో కొంత ఆసక్తిని కలిగిస్తూ ఉంది. అందరి చూపు కూడా సెప్టెంబర్ 1వ తేదీన పిడుగురాళ్లలో జరగనున్న ఈ స్త్రీశక్తి పథకానికి సంబంధించిన మహాసభ మీదే అందరి చూపు ఉంది అనటంలో ఏమాత్రం కూడా అనుమానం అవసరం లేదు.